చెరువుల ఆక్రమణలపై హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణ చేసి నిర్మాణాలు చేపట్టిన పలువురు నేతలు జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా కంటే ముందే కూల్చివేస్తున్నారు. నేతలు సిద్ధమయ్యారు, ముందుగానే నిర్మాణాలను కూల్చివేసుకుంటున్నారు. ఇక మరోవైపు హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. చెరువుల ఆక్రమణపై హైడ్రా ఉక్కుపాతం మోపుతుంది. దీంతో కబ్జాలు చేసి నిర్మాణాలు చేసుకున్న నేతల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణలను ఎవరికి వారే కూల్చివేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైడ్రా వస్తే తమ పేరు బయటకు వస్తుందని, దీంతో ప్రజలు తమ పేరు దెబ్బతింటుందనే ఉద్దేశంతో కొందరు నేతలు కూల్చివేతలు చేస్తున్నట్లు తెలుస్తుంది. జంట జలాశయాల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు కొన్నింటిని కూల్చేశారు. 2 రోజులుగా హిమాయత్ సాగర్ పరిధిలో హైడ్రా అధికారులు ఆక్రమణను పరిశీలించారు. తమకు తామే కూల్చివేతలు చేయాలని కొందరికి టైం ఇచ్చారు. దీంతో పలు ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న కొన్ని భవనాలను, ప్రహారీ గోడలను ఎవరికి వారే నీలమట్టం చేశారు. జంట జలాశయాల పరిధిలో తెలంగాణ, ఏపీకి చెందిన నేతలకు ఫామ్ హౌస్లున్నాయి. ఇందులో ఏపీకి చెందిన ఓ లీడర్ నిర్మించిన షెడ్లను వారం క్రితం తొలగించినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాదు మండలం అజీజ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రముఖుల ఫామ్ హౌస్లు ఎక్కువగా ఉన్నాయి. హిమాయత్ సాగర్ నది పరివాహక ప్రాంతం ఎక్కువగా ఈ గ్రామంలోనే ఉంది. హైడ్రాకు భయపడి కొందరు హిమాయత్ సాగర్ పరిధిలో కట్టడాలను కూల్చివేస్తున్నారు. కొందరు నేతలు హైడ్రా వచ్చి కూల్చేంత వరకు ఎందుకని హైడ్రాకు భయపడి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతుంది. హైడ్రాకు భయపడి ఒకరిద్దరు నేతలు రేకుల షెడ్డు కూల్చివేయగా మరొకరు కాంపౌండ్ వాల్ బేస్మెంట్ కూల్చివేయించారు. బఫర్ జోన్లో ఉన్న వారి నిర్మాణాలను వారంతటా వారే కూల్చివేస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో గత ప్రభుత్వంలో కీలక నేత, మాజీ మంత్రికి సంబంధించినదిగా తెలుస్తుంది. హిమాయత్ సాగర్ నది పరివాహక ప్రాంతంలో అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూలోని శ్రీనిధి స్కూల్ వెనక సైడ్లో ఉన్న ఫామ్ హౌస్ యజమానులు భయపడుతున్నట్లు సమాచారం. హైడ్రాను మరింత విస్తరించేందుకు రంగం సిద్ధమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలు కూడా నీలమట్టం కానున్నాయి. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఈ పరిధిలోకి వస్తుంది. హైడ్రా పరిధి విస్తరిస్తుందేమోనని కూడా కొందరు పెద్దలు ఇప్పటి నుంచే సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.